చూస్తే ఏలూరు జిల్లాకు రెడ్ అలర్ట్. వర్షం బీభత్సం సృష్టిస్తోంది. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచి కొడుతోంది. ఎండ, వేడి, ఉక్కపోత నుంచి ఏలూరు వాసులకు ఉపశమనం దొరికింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వెదర్ అప్డేట్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, మొత్తంగా చూస్తున్నాం ఏలూరు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏ విధమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి? అధికారులు ఎటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు? ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిశాయి. దాదాపు ఉదయం అంతా కూడా మండుటెండ ఉండగా ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా ఒకసారిగా వాతావరణం మారడం, ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో దాదాపు అనేక వీధులు కూడా పూర్తి జలమయమయ్యాయి. ప్రధానంగా ఆర్ఆర్పేట, వన్ టౌన్ లో ఉన్నటువంటి దక్షిణపు వీధి ప్రాంతం, పడమరి వీధి ప్రాంతంతో పాటు ప్రధాన రైల్వే స్టేషన్ కు వెళ్ళేటువంటి రహదారి మార్గం కూడా పూర్తి జలమయమైంది. అటు డ్రైన్లన్నీ కూడా రోడ్ల మీద ప్రవహించే విధంగా కూడా నీరు నిలిచిపోవడంతో ప్రస్తుతం వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. అటు వాతావరణ శాఖ కూడా అటు ఏలూరు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసిన విధంగానే జిల్లాలో వర్షాలతో పాటు భారీ ఈదురుగాలు కురిశాయి. ప్రధానంగా విద్యుత్ వైర్లపై చెట్లు పడడంతో విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏలూరు నగరంతో పాటు తణుకులో, అలాగే నరసాపురంలో, నెడదవోలు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఇక జిల్లాలో పడ్డటువంటి వర్షాలతో మరోవైపు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు ఆ రబీ ధాన్యం సంబంధించి కోతలు పూర్తయి దాన్ని విక్రయించేందుకు రైతులు కోతలు కోసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ధాన్యం బస్తాల్లోకి ఎత్తి గట్టుకు చేర్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అకాల వర్షాలు రావడంతో కూడా రైతుల ధాన్యం అంతా పూర్తి తడిసి ముద్దయి వారు కూడా ఆవేదన చెందినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు రైతులు ఏర్పడ్డటువంటి నష్టాన్ని, తడిసిన ధాన్యాన్ని కొంటామంటూ కూడా గతంలో ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా ఆ ధాన్యం ఆరబెట్టుకునేటువంటి పరిస్థితులు ఉండాలంటే ఖచ్చితంగా రేపు ఎల్లుండి కూడా వర్షాలు రాకుండా ఉంటేనే రైతులు గట్టెక్కేటువంటి అవకాశాలు కూడా ఉంది. ఉదయం నుంచి కూడా ఉన్నటువంటి ఈ మధ్యాహ్నం నుంచి కురిసిన ఈ వర్షాల ప్రభావం అయితే ఒక్కసారిగా అటు ప్రజలను దాదాపు 4 రోజుల నుంచి 40 డిగ్రీలకు పైగా ఉన్న ఎండలతో కాస్త ఉపశమనం వచ్చినప్పటికీ భారీ వర్షం రావడంతో దగ్గర వీధులన్నీ కూడా జలమయమై ఆ వాహనదారులకు ఇబ్బందులు మాత్రం తప్పలేదని అయితే చెప్పొచ్చు. వంశీ. థ్యాంక్ యూ భార్గవ్.